గుంటూరు నగరంలోని పొన్నూరు రోడ్లో గల అంజుమన్ ఈ ఇస్లామియా స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ ని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ప్రారంభించారు. సైన్స్ ఎగ్జిబిషన్ లో విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ని ఎమ్మెల్యే పరిశీలించి వాటి పనితీరును విద్యార్థుల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఇలాంటి ఎగ్జిబిషన్లు విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీస్తాయని చెప్పారు. చదువుతో పాటు వ్యక్తిగత నైపుణ్యం కూడా అవసరమని తెలియజేశారు. కార్పొరేట్ విద్యా సంస్థలకి ధీటుగా అంజుమన్ ఈ ఇస్లామియా స్కూల్లో ఉపాధ్యాయులు ఓర్పుతో నేర్పుతో పిల్లలకి సైన్స్ అవసరాన్ని దాని ప్రాముఖ్యతను తెలియజేసే విధంగా విద్యార్థుల చేత సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం గొప్ప విషయమని తెలియజేశారు. ఇలాంటి మంచి సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన అంజుమన్ ఈ ఇస్లామియా స్కూల్ ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. గుంటూరు నగరంలో అంజుమన్ ఇస్లామియా పాఠశాలలో దాదాపు 800 మంది పిల్లలు చదువుతూ ఉన్నారు. ఒక ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్కి ధీటుగా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎంతో ఓర్పుతో నేర్పుతో పిల్లల్లో సైన్స్ యొక్క అవసరాన్ని దాని ప్రాముఖ్యతని తెలియజేసేటువంటి విధంగా, అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్ దగ్గర నుండి ఏదైతే గ్రీన్ ఎనర్జీ దగ్గర నుండి పొల్యూషన్ కంట్రోల్ వరకు అన్ని విషయాలను కూడా కవర్ చేస్తూ ఒక మంచి ఆలోచనను కలిగించేటువంటి విధంగా ఈరోజు సైన్స్ ఫెయిర్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఎందుకంటే ముఖ్యంగా పేద సామాన్య ప్రజల్ని చదువుకునేటువంటి పాఠశాలలో, పిల్లలు చదువుకునేటువంటి పాఠశాలలో ప్రతి ఒక్కరు కూడా చదువుతో పాటు అనేక విషయాల మీద అవగాహన కలిగించాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఈ పాఠశాలలో చదివిస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఎంతో గొప్పగా ఈ సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించడం యాజ్ ఏ కమిటీ అధ్యక్షుడిగా, స్థానిక శాసనసభ్యుడిగా నేను ఎంతో సంతోషపడతా ఉన్నాను. తప్పకుండా ఇటువంటి మంచి కార్యక్రమాలు తీసుకొని అది చిన్న పాఠశాలైనా పెద్ద పాఠశాలైనా తప్పకుండా పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యతను, వాళ్ళు ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీసేటువంటి కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషం. తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు ఏ పాఠశాల తీసుకున్నా మా వంతు సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేసినటువంటి స్కూల్ ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతాము. ఈరోజు అంజుమన్ ఇస్లామియా హై స్కూల్ నందలి జరుగుతున్న పిల్లలు తయారు చేసిన ఎక్స్పో చూడటానికి వచ్చాము. డిఫరెంట్ ఫీల్డ్స్లో, డిఫరెంట్ సబ్జెక్ట్స్లో మంచి టాలెంటెడ్ ఇక్కడ ఎక్స్పో జరిగింది. గణిత శాస్త్రంలో కానివ్వండి, సంగీత శాస్త్రంలో, సైన్స్లో, విడివిడి సబ్జెక్టుల రీత్యా పిల్లలందరూ ఎంతో చాకచక్యంతో, ఎంతో ఓర్పుతో, ఎంతో పట్టుదలతో తన యొక్క టాలెంట్ని ఉపయోగిస్తూ వివిధ భాగాల్లో వాళ్ళ యొక్క ప్రతిభని కనబరిచారు. ఇందుకోసం రాగల కాలంలో మనం అంజుమన్ ఇస్లామియా స్కూల్ నందలి ఇంకా పిల్లలు తన టాలెంట్ నైపుణ్యతను పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు వివిధ డైమెన్షన్స్ మీద మనం ఈరోజు అంజుమన్ ఇస్లామియా స్కూల్లో విద్యార్థులందరూ చక్కగా సైన్స్ ఎగ్జిబిషన్లో పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా తమ క్రియేటివిటీని ఉపయోగించి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేశారు. సైన్స్, ఫిజికల్ సైన్స్, న్యాచురల్ సైన్స్, ఈ విధంగా ఎన్నో రకాలుగా దాదాపుగా 300 ప్రాజెక్ట్స్ చేశారు పిల్లలు. ఎంతో అద్భుతమైన ప్రతిభ కనపరిచిన మా అంజుమన్ స్కూల్ విద్యార్థులని, వాళ్ళకి తోడ్పాటు అందించిన వాళ్ళ టీచర్స్ని, కమిటీ సహాయ సహకారాలు అందించినందుకు కమిటీ వారిని అందరినీ కృతజ్ఞతలు